హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే అందరిలో స్టవ్లు ఉంటాయి కదా. స్టవ్ మీద మరకలు, టీ మరకలు, కూర మరకలు, ఇలా తెల్ల తెల్ల మరకలు చాలా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా నేనైతే కనుక ఈరోజు వీడియోలో చూపిస్తాను. నిజంగా మీరు ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. మార్నింగ్ టైం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయంటప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు సింపుల్గా ఇలా చేయండి. మీకు అసలు క్లీన్ చేసినట్టే అనిపించదు అనమాట. అసలు మీకు ఎనర్జీ వేస్ట్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. చాలా చాలా తెల్లగా మెరిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను లైవ్లోనే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. స్టార్టింగ్ అయితే చూసారు కదా, స్టవ్ మీద మరకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో స్టవ్ అనేది చూడండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకోండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ముగ్గు అనమాట. ఇళ్ళల్లో ముగ్గులు వేస్తాం కదా బయట వాకిట్లో, ఆ ముగ్గు అయితే కనుక తీసుకోండి. నేనైతే కనుక ఒక 2 స్పూన్ల వరకు ముగ్గునైతే కనుక తీసుకున్నాను. ముగ్గు అనేది ఇది వరకటి కాలంలో పాత్రలు తోమడానికి, తెల్లగా అవ్వడానికి వాడేవాళ్ళు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముగ్గు. ఒక 2 స్పూన్ల వరకు ముగ్గునైతే తీసుకోండి. అలాగే దీంట్లోకి నేను 1.5 స్పూన్ వరకు సర్ఫ్ తీసుకుంటున్నాను అనమాట. ఏ సర్ఫ్ అయినా సరే పర్లేదు, 1.5 వరకు సర్ఫ్ తీసుకోండి. కొంచెం తక్కువ, ముగ్గు మీద కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట సర్ఫ్ అనేది. కాబట్టి సర్ఫ్ని తర్వాత ఈ ముగ్గుని రెండింటిని కూడా చక్కగా మిక్స్ చేసేయండి. ఇది మనం ఒకేసారి స్టోర్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఎప్పటికప్పుడు తయారు చేసుకున్న పర్లేదు. లేదనుకుంటే మ్యాక్సిమం స్టోర్ చేసేసుకొని ఏదైనా ఒక సీసాలో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. బాటిల్లో పెట్టేసి దానికి మీరు కంత పెట్టేసి మూతకి చక్కగా వేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా స్పూన్తో వేస్తున్నాను. మీరైతే కనుక ఏం చేస్తారంటే బాటిల్లో వేసేసి మూతకి చిన్న కంత పెట్టేసి ఇలా మార్నింగ్ టైం చక్కగా తుడుచుకునేటప్పుడు వేసేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ముందైతే స్టవ్ మీద ఈ విధంగా మనం తయారు చేసుకున్న పౌడర్ అనేది ఈ విధంగా వేసేయండి. తర్వాత దీన్ని మీరు ఏదైనా స్క్రబ్బర్ ఉంటుంది కదా, అంట్లు తోమే స్క్రబ్బరు, దాంతో మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకోండి. చక్కగా తెల్లగా మెరిసిపోతుంది అనమాట ఇలా క్లీనింగ్ చేసుకోవడం వల్ల. చాలా చాలా తక్కువ ఖర్చుతోనే మనం సింపుల్గా స్టవ్ని అయితే కనుక ఈజీగా మనం తెల్లగా చేసుకోవడానికైతే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. నేను మీకు ఇది క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది స్టవ్ అనేది. కాబట్టి తప్పకుండా అయితే కనుక వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా పైనవి తీసేసి అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు. నేను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్న, ఒక హ్యాండ్తో చేస్తున్నాను కాబట్టి మీకు నేను లైట్గా అయితే కనుక రుద్ది చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి బాగా మురికి పెరిగిపోయింది. దీన్ని కూడా ఇలా స్క్రబ్బర్తో తీసుకోవచ్చు. లేదనుకుంటే మనకి వాడేసిన మందులు కవర్ ఉంటుంది కదా, మందులది చక్కగా అది కూడా దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మధ్యలో ఇరుక్కుపోయిన మురికి ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేయడానికి మీరు యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం చేసేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక క్లీన్ చేసేస్తున్నాను అనమాట వాటర్తోని. నెక్స్ట్ ఈ విధంగా మందులు కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తీసుకొని గట్టిగా ఉన్న వైపు ఈ విధంగా మనకి లోపల ఇరుక్కుపోయిన మురికిని, తర్వాత జిడ్డుని ఈజీగా రిమూవ్ చేసేయడానికి అయితే కనుక మందులు కవర్ ఉంటుంది కదా, మందులు వేసేసుకున్న తర్వాత కవరు, ఆ కవర్తోని ఈ విధంగా చేస్తే మనకి ఈజీగా అక్కడ పెరిగిపోయిన జిడ్డు అనేది ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మనం వీటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే కనుక తడి క్లాత్తో ఎండిపోకముందే మనం రాసిన లిక్విడ్ అది ఎండిపోకముందే తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేయండి మొత్తం. ఫస్ట్ టైం మాత్రం తడి దాంతో తుడిచేయండి. చాలా సింపుల్గా మనం అయితే కనుక చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తడి క్లాత్తో తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ శుభ్రమైన వాటర్తో క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్గా పొడిది ఉంటుంది కదా, ఆ పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే చక్కగా అక్కడ మనకి ఏదైతే మురికి జిడ్డు పేరుకుపోయిందో అదంతా కూడా ఈజీగా అయితే కనుక రిమూవ్ అయిపోతుంది.
చూసారు కదా, ఇలా సింపుల్గా చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. పొడి క్లాత్తో చేసేసుకుంటే సరిపోద్ది. తప్పకుండా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.